దేవుని ప్రశస్త నామములో మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. ప్రతిరోజు వాగ్దానము ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మీ ప్రార్థన అవసరతను తెలియజేస్తున్నందుకు చాలా సంతోషము. కింద కామెంట్ రూపంలో కూడా మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి. అలాగే వాక్యాన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని ఆత్మ మీ అందరికీ తోడయ్యుండునుగాక. లేఖన భాగాలు తెరిచి కీర్తనలో 115వ కీర్తన 14వ వచనము, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ప్రైజ్ ది లార్డ్. దేవుడే మనను మన కుటుంబాలను ఆశీర్వదింపచేసేది, దీవించేది. మీరు ఎంతగానో ఆశపడుతున్నారేమో, నేను ఎలా వృద్ధి పొందుకోవాలి, ఎలా నేను దీవెన పొందుకోవాలి, ఏం చేస్తే ఆశీర్వాదాన్ని పొందుకుంటా, ఏ కార్యాలు చేస్తే నేను ఫలభరితంగా మార్చబడతా, అభివృద్ధిని పొందుకుంటా, నా జీవితంలో కరువుతో, కష్టాలతో, శ్రమలతో బాధపడుతూ ఈ వాక్యాన్ని వింటున్నావు కదా. నిన్ను ఎవరు వృద్ధిని కలుగు చేస్తారు? నీ బిడ్డలో వివాహ విషయంలో, సీటు విషయంలో, గర్భఫల విషయంలో, కుటుంబం అలజడితో ఎంతగానో బాధపడుతున్నప్పుడు ఎవరు అభివృద్ధిని కలుగు చేస్తారు? ఎవరు ఈ శోధన నుంచి విడుదల దయచేస్తారు? ఎవరు జాబుని అనుగ్రహిస్తారని ఎంతగానో బాధపడుతున్నావేమో, దేవుడు మనతో మాట్లాడుతున్న మరొక వాగ్దానం ఏంటి అంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను వృద్ధిని కలుగు చేస్తాను. అవును, దేవుడికి మనము దీవించబడ్డం అంటే చాలా ఇష్టం. మీరు నాతో అంటుకట్టబడితే, మీరు నాతో ఉంటే మీరు ఫలిస్తారు. మీరు ఇంకా దీవించబడడానికి నేను మీకు సహాయము చేస్తాను, నేను మీకు వృద్ధిని కలుగు చేస్తాను, ఉన్నతమైన స్థితిని మీ కుటుంబాల్లో అనుగ్రహిస్తాను అని దేవుడు మాట్లాడుతుంటే, మరి మన జీవితాల్లో ఏంటి? శ్రమలు కలుగుతున్నాయి, బాధలు గుండా వెళ్తున్నాం, ఉన్నతమైన దీవెన ఎందుకు పొందుకోవట్లేదు? ప్రాబ్లం ఎక్కడుంది? ఇబ్బంది ఎక్కడుందంటే మన దగ్గరే కనపడుతుంది. మన జీవితం సరైన క్రమంలో దేవుని ఆరాధన చేయట్లేదు, దేవుని స్తుతించట్లేదు, ప్రార్థించట్లేదు, దేవుని పరిచర్య చేయట్లేదు, ప్రేమ కలిగిన బిడ్డలుగా ఉండట్లేదు. మనం అసూయతో డంబాలతో ఉండిపోయి ప్రేమ లేని వారిగా ఉంటున్నాం. దేవుని సన్నిధిలో మోకరించి కొద్ది సమయం కూడా ప్రార్థన చేయలేని మనుషులుగా ఉంటున్నాం. అందుకే కృప పొందుకోలేకపోతున్నాం, ఆయన వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. దేవునిలో సహవాసం సరైన స్థితిలో లేదు, వాక్యంలో సరైన క్రమాన్ని మనం అనుసరించట్లేదు. దేవుని మందిరానికి వెళ్తున్నారా? అసలు దేవుని ప్రార్థన చేస్తున్నారా? ఏలీ అంటాడు, అయ్యా నేనైతే దేవునికే ప్రార్థన చేస్తాను. దావీదు అంటాడు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను అంటాడు. ఆసాపు అంటాడు, నేను ఎప్పుడు స్తుతిస్తానే ఉంటానయ్యా, ఎప్పుడు నేను గణపరుస్తానే ఉంటానో, మనస్పూర్వకంగా నీ సన్నిధిలో నేను తీర్మానం చేసుకుని ఉంటానయ్యా, సమర్పణ కలిగి ఉంటానని దావీదు మాట్లాడుతూ ఉంటాడు. మీకా అంటాడు, నీ ఆత్మచేత నన్ను నడిపించు ప్రభువా, నన్ను నింపు ప్రభువా, నేనైతే నీ ఆత్మను పొందుకోవడానికి నేను ఎంతగానో ఆశపడుతున్నాను అంటాడు. మళ్ళా దావీదు, ప్రభువా నేనైతే నీ మీదే నమ్మిక కలిగి ఉంటున్నాను, పౌలైతే నేను నీ కోసం చనిపోతాను ప్రభువా అంటాడు. అసలు ఏం తీర్మానం కదండి, ఏం విశ్వాసం కదండి. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? నీ స్థితి ఎలా ఉంది? నిన్ను నువ్వే పరిశీలన చేసుకో. ఆయన యుద్ధం చేస్తానని చెప్తేనేమో విశ్వసించో, ఆపత్కాలమందు నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటేనేమో నమ్మో. నీ భారము, నువ్వు పడుతున్న ప్రయాస ప్రతిదీ దేవుని మీద మోపు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు, నీ కోరికను సిద్ధింపజేస్తాడు, నీ ఆలోచన యావత్తును కూడా దేవుడే సఫలీకృతం చేస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నేల నుంచి దరిద్రులను లేవనెత్తవాడు, పెంట కుప్పల మీద నుంచి బేదలను పైకెత్తవాడు, తండ్రి లేని వారిని విధవరాన్ని ఆదరించేవాడు ఆయనే, నిన్ను వృద్ధి కలుగు చేయవాడు ఆయనేనంటే, ఆయన వైపు తిరగకుండా బంధువుల వైపో, స్నేహితుల వైపో, నీకు తెలిసిన వాళ్ళ వైపో, మనుషుల వైపో, డబ్బు వైపో చూస్తావేంటి? దయచేసి దేవుని వైపు తిరిగి నీవు ఆయన దగ్గర మోకరిల్లి ప్రార్థన చేస్తే ఆయన మొర విని నీకు తప్పకుండా ప్రత్యుత్తరాన్ని కలుగు చేస్తాడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఇశ్రాయేలీయుల మొర వినలేదా? ఆకాశం నుంచి మన్నాను కురిపించి వాళ్ళని దేవుడు పోషించలేదా? పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే ఉండి వారిని 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిల్లిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా దేవుడు నడిపించలేదా? మరి నీ కుటుంబాన్ని నడిపించడంటావా? నీ కుటుంబానికి విడుదల కలుగు చేయడంటావా? నీ కుటుంబం సమాధానంతో నింపబడదంటావా? నీ కుటుంబం వృద్ధిలోకి రాదంటావా? మనుషులు నమ్ముకున్నట్టు కంటే ఆయన ఆశ్రయించుటమేలు. యెహోవా ఇల్లు కట్టించని ఎల్ల దాని కట్టుబారి ప్రయాస వ్యర్థం కాదా? యెహోవా పట్టణమును కాపాడనేలా దాన్ని కాపలా కాయవారు మేలుకొని ఉంటే వ్యర్థము కాదా? తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇస్తున్నాడు. యెహోవా ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యం ఇచ్చేది. నీ బ్రతుకులో నీ కుటుంబాలు దీవెన కలుగు చేయగలిగింది, మేలుడి చేత నింపగలిగింది, సమాధానముతో నీ కుటుంబాలను నడిపించగలిగింది ఏదైనా ఉన్నది అంటే ఆయన ఇచ్చే వృద్ధే కదా. మరి వృద్ధి పొందుకోవాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉండండి. భయభక్తులు కలిగిన వారు ఎంతగానో దీవించబడతారో, ఆశీర్వదించబడతారు. దానియేలు కలిగి ఉన్న భయం
భయము సింహాల బోన్లో నుంచి రక్షించింది కదా. షడ్రకు మెషకు అబేద్నెగోలకి వాళ్ళకి భయము, నా దేవుణ్ణి కాదని నేను ఇంకొక ఆరాధన చేయను అంటే దేవుడు అగ్నిగుండం నుంచి తప్పించాడు కదా. దావీదుకు శక్తిని ఇచ్చాడు, యెహోషువకి కృప కలుగు చేశాడు, దావీదును లేవనెత్తాడు, యోసేపుకు కృప దయచేశాడు. నోవాహు భయము జలప్రళయం నుంచి తప్పించబడింది కదా. అన్యురాలండి విధవరాలు రూతును దేవుడు ఆశీర్వదించి కృప చూపించాడు. భయం కలిగిన బిడ్డలు దీవించబడతారు. అసలు నీకుందా భయం? భయం కలిగిన బిడ్డలైతే ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, పాపానికి దూరంగా ఉంటారు, చండాలమైన కార్యాలు చేయరు, సినిమాలు చూడొద్దని, సీరియల్ చూడొద్దని, వ్యర్థమైన పోర్నోగ్రఫీని చూడొద్దని, పాపపు కార్యాలు చేయొద్దని, వ్యర్థమైన వ్యభిచార తలంపులు ఆలోచన చేయొద్దు అని చెప్తా ఉంటే వింటున్నావా? అనుసరిస్తున్నావా? ఎందుకంత కోపం, ఎందుకంత డంబంతో బ్రతుకుతూ ఉంటున్నావు? ఈ వ్యభిచారమైన మనస్సు, పాపిష్టి ఆలోచనలో హృదయం శుద్ధి లేకపోతే నీకు అసలు భయం ఉన్నట్టేనా? వ్యర్థమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, లేనిపోని మాటలు, తాగుడు జీవితం, అనుమానపు జీవితం, పాపిష్టి జీవితం, అక్రమ సంబంధాలకి, ధన వ్యామోహానికి, ఈ భయంకరమైన వ్యర్థమైన స్థితికి అలవాటు పడిపోయావు. నిజంగా దేవుడంటే భయం ఉందా? నువ్వు కూర్చునుట, నీవు లేచుట, నీవు నడుచుట, నీవు ఆకాశమునికి ఎక్కిపోయినను, భూదిగంతములకు పోయినను, రెక్కల కట్టుకుని నువ్వు ఎక్కడికి ఎగిరిపోయినను కూడా నేను అక్కడ ఉన్నాను అని ఆయన చెప్పట్లేదా? మరలాంటన్నప్పుడు దేవుడంటే భయం కలిగి ఉండాలి కదా. భయం లేని జనులు నశించిపోతారు కదా. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధ కలిగి, భయము కలిగి దేవా అని వేడుకుని ఆయన మొరపెట్టి అడిగితే దేవుడు కృపదయ చేస్తాడు, వృద్ధిని కలుగు చేస్తాడు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను నా స్థితి, నా పొజిషన్ అని విర్రవీగితే గనక జాగ్రత్త, దేవుని ముందు మనమే పాటివాళ్ళం. అసలు దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి నీ ప్రాణం ఏ పాటిది, మన జీవం ఏ పాటిది, ఎంతలో కడపడ అంతలో మాయమైపోయేవాళ్ళం. గడ్డిపోచ వంటిదంట, నీటి బొడగ వంటిదంట. దేవుడు ఎందుకో మన పట్ల కృపదయ చేస్తున్నాడు. పైగా వృద్ధిని ఇస్తానని, ఆశీర్వాదం ఇస్తానని, సమాధానం ఇస్తానని, మహోన్నతమైన కృప దయచేస్తానని మాట్లాడుతూ ఉంటుంటే మరి ఆయన దగ్గర పడి ప్రాధేయపడి వేడుకుని మొర్రపెట్టి దేవా నాకు కృప దయచేయి తండ్రి, నాకు విడుదల కలుగుచే అని అడగడం మానేసి ఏం చేస్తున్నావు నువ్వు? బాధలతో ఉన్నా, కష్టాలతో ఉన్నావు, కరెక్టే. శ్రమలతో ఉన్నావు, ఇబ్బందులతో ఉన్నావు, అది కూడా నిజమే. రోగ సమస్యలతో ఉన్నావు, కుటుంబ సమస్యలతో ఉన్నావు, జాబ్ కోసమో, ఇల్లు కోసమో, వివాహం కోసమో, వ్యాపారం కోసమో, ఆరోగ్యం కోసమో, ఆశీర్వాదం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు. కాదన్నావు. నీ శ్రమను దీవెనగా మార్చి నీ సంతోషభరితమైన కృపను ఇవ్వగలిగింది దేవుడే కదా. ఆయన్ని అడగాలి కదా. దేవా నాకు దయచేసి వృద్ధి కలుగుచ్చే. దెయ్యములు వెళ్ళగొట్టావంటయ్యా, గుడ్డి వారికి, కుష్టి రోగులకి, మోగవారికి అనేక మందిని బాగు చేసావంట కదా ప్రభువా. దయచేసి నా కుటుంబంలో విడుదల కలుగుచ్చే తండ్రి. శాపగ్రస్తమైన మా బ్రతుకుని మార్చండి ప్రభువా. దేవా మా జీవితాన్ని, మా బ్రతుకుని నీ కొరకే మేము అప్పగించుకుంటున్నాము తండ్రి అని దేవుని దగ్గర ప్రాకులాడి వేడుకుంటేనండి మన దోషాలను బట్టి నలగొట్టిన దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మన కుటుంబాలకి కాపుదల దయచేస్తున్న దేవుడు నిన్ను క్షమించి వృద్ధిని కలుగు చేయడా? నమ్ము. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మిన అనేక మంది మనుషులు గొప్ప కార్యాలు చూడగలిగారు. వారు నమ్మారు కాబట్టే కానాను విందులో ద్రాక్షరసం అయిపోయినా ఈయన దగ్గరికి వెళ్తే దేవుడు మాకు విడుదల ఇస్తాడు అనే నిశ్చయతతో ఆ కానాను విందులో ఉంటున్న సమస్య తీరిపోయింది కదా. కానాను స్త్రీ నేను ఆయన వద్దకు వెళ్తా, నా కుమార్తెకు పట్టిన దెయ్యం వదిలిపోయిద్దని విశ్వసించి ప్రభు దగ్గరికి వచ్చింది. విశ్వసించిన ప్రకారం ఘనమైన బలమైన కార్యాలు చూడగలిగింది. మరి నువ్వు చూడలేవా? తప్పకుండా నువ్వు చూస్తావు. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి, మేలైన కార్యాలు నీ బ్రతుకులో జరుగుతాయి. నీవు నీ కుటుంబం అంతా కూడా ఫలభరితంగా మార్చబడి వృద్ధిలోకి వస్తారు, ఆశీర్వాదకరంగా నిలబడతారు. సమృద్ధికరమైన కృపచేత నీవు నీ బిడ్డలు స్థిరపరచబడునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మరొక వాగ్దానము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అల్పులము, అయోగ్యులము, ఎందుకు పనికిరానటువంటి మమ్ములను నీ ఆత్మ ద్వారా, నీ కృప ద్వారా నీవెంతగానో క్షేమాభివృద్ధిని, బలాభివృద్ధిని కలుగు చేసినందుకు స్తోత్రాలు తండ్రి. మా శ్రమను ఆశీర్వాదకరంగా, మా దుఃఖాన్ని నాట్యముగా, మా వేదనను సంతోషముగా, మా కన్నీటిని ఆనందంగా, మా అవమానను దీవెనకరంగా, మా నిందలను సమృద్ధికరంగా నింపి నడిపించగలిగిన దేవా, నీ బిడ్డలు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. జాబ్ కోసము, ఇల్లు కోసం, వివాహాల కోసం, వ్యాపార వృద్ధి కోసం, గర్భఫలం కోసం ఎన్నో రకాలైన శోధనలతో బాధపడుతూ ఉంటున్నారు ప్రభా. వారు అనుభవిస్తున్న ప్రతి శోధన నుంచి జయాన్ని దయచేయండి. మా ఎంపీలను మీరు దీవించండి, మా ఎమ్మెల్యేలు మీరు దీవించండి, మా మినిస్టర్లు మీరు దీవించండి, మా ముఖ్యమంత్రులు మీరు దీవించండి, మా ప్రధానమంత్రికి మంచి జ్ఞానమును మీరు అనుగ్రహించండి. రైతులు, సాఫ్ట్వేర్ జాబ్, డాక్టర్స్, పేషెంట్స్, అలాగే సర్జరీలు జరుగుతున్న ఈ రోజు నీ కాపుదల మీరు దయచేయండి ప్రభా. అలాగే ఇంజనీర్స్ని, లాయర్స్ని, బిజినెస్ చేస్తున్న వాళ్ళని, అలాగే అనేక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ కూడా నాయన నీ మహోన్నతమైన కృప కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేసి మరొక వాగ్దానం వినేంత వరకు కూడా నీ బలమును, నీ కృపను, నీ సమాధానాన్ని మా అందరి బ్రతుకులో కలుగు చేసి స్థిరపరిచి కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడయ్యుండి నడిపించి కాపుదల క్షేమమును వృద్ధిని సమాధానాన్ని మా అందరి బ్రతుకులు అనుగ్రహించబడును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, ఆపదకీయులకు అనంత నాశనమును కలుగును గాక. ఆమెన్. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉదయకాలపు ప్రార్థన లైవ్ ఆరాధన వస్తుంది. తప్పకుండా మీరందరూ ఉదయము మొదటి గంట దేవుని సన్నిధిలో మనం గడిపే వారిగా ఉందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి, వాటన్నిటి గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే పరిచర్యలో వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. వారు కూడా దేవుని మాటలు వింటారు, ఆధ్యాత్మికంగా బలపరచబడతారు, ప్రభువులో స్థిరపరచబడతారు. అలాగే వాక్యము అనేక మంది గృహాలకు వెళ్ళాలి అంటే మీరు కూడా వాక్యాన్ని అందరితో పంచుకోండి, దేవుని మాటలను పంచుకోండి. అలాగే పరిచర్యలో కామెంట్స్ పెడుతూ దేవుని పరిచర్యలో సాకారులుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మిక్కిలిగా ఆశీర్వాదకరంగా నడిపించి క్షేమాభివృద్ధిని దయచేయబడునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. మరలా రేపటి వాగ్దానంలో కలుద్దాం.